ప్లీజ్ ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇంకా చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 7ని తీసుకొచ్చేసాము. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చినావు నానమ్మ? ఇవాళనే వచ్చినా పొద్దుగాల, నిన్ననే అత్తే నీకు కనబడకపోదునా? నువ్వు చేసిన సాయం నేను చచ్చిపోయేదాకా గుర్తుంటామన్నవాడా. ఎవరు చేసిన సాయమే? నేను చేసిన సాయమా? నీ కాలి రగ్గొట్టి పొయ్యిలో పెట్టాలి పోరానికి నా వారెత్తే. గా కంట్రోల్ బియ్యం కాడ లైన్ కట్టరా అంటే ఒక్క నడన్న కట్టలేవు గాని ఇప్పుడేందో చెప్తాండు. నీకు వంగది, మీ అవ్వకు వంగది. నీ అవ్వ చిన్నప్పటి నుంచి నీకు ఎన్ని పనులు చేయలేనే, ఏందో గిట్లా వాడుతీవి? ఏం చేసినావురా? ఈయనని ముంతలా గొనని నీళ్ళు పట్టుకరారా అంటే కూడా ఓ నీకు మీ అవ్వకు ఇక నొత్తాండే కింద మీద ఏడబడతాడా. నేను మస్తు సార్లు తెచ్చిచ్చిండే, ఇక నువ్వు మరీ చెప్పకు. గా పిల్లగాడు చూడు, నీ దోస్తు పిల్లగాడు. నువ్వేవటే పిల్లగా తొందర వచ్చింది పింఛను, లేకపోతే నేను చచ్చినాక అత్తుండే అది. చచ్చినాక అత్తే నేను తీసుకోవత్తుండే మంచిగా. గదేరా నీకు ఆ పిల్లగానికి తేడా. నేను చచ్చినాక నీకెందుకు ఇస్తారా పింఛను? మరి నువ్వు చచ్చినాక ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? గట్లే అయితే మరి నీలాంటి వాళ్ళు ఉంటే గట్లనే చక్కగా పని చేయరు మనయ్యరు. ధీరజ్కు నేను మంచి ఆశీర్వాదం ఇస్తానా. నీకు మనసుకు నచ్చిన పిల్లని నువ్వు పెళ్లి చేసుకుంటావు పో, మంచి పిల్ల దొరుకుతుంది నీకు. థ్యాంక్స్ అమ్మమ్మ. అగజూడు పిల్లగాడు. నువ్వు ఎన్నడన్నా కాలు మొక్కినావురా గిట్లా నానమ్మాయి? నన్ను కూడా ఆశీర్వదించు, నాకు మంచి పిల్ల రావన్నని. నేను కూడా మొక్కుతా. నీకు ఎట్లాంటి పిల్ల రావన్నంటే అది నీ తోలు తీసి ఉతికి ఆరేయాలి, గట్లాంటిది రావాలి. ఆగో గట్లంటవేందే? వానికేమో ఇష్టమైన పిల్ల అంటావు, నాకేమో కష్టమైన పిల్ల అంటావు. అవు మరి ఎసంటోళ్ళకి అసంటోళ్ళే దొరుకుతారు. నువ్వు గా పిల్లగాని లెక్క మంచి గుణంతో ఉన్నావు అనుకో, మంచి పిల్ల దొరుకుతుంది. నీ లెక్క సుండి ఉంటే గట్లాంటి వాళ్ళే దొరుకుతారు. ఇక మరి ఇక రమేష్ తాగుపోతాడు అంటివి గానే, గాయనకు గంత మంచి పెండ్లాం ఎట్లా దొరికింది చెప్పు? గా తాగుబోతులండి కొడుకాని గురించి నన్ను ఎందుకు అడుగుతాన్నవరా? ఆ తాగుబోతు ముండ కొడుకు ఏం చెప్పి వేసుకున్నాడో ఏమో వాళ్ళను అవ్వాయ్యను, ఏం మార్పిచ్చిండో, ఏం బాగా ఆస్తులున్నాయని చెప్పి మునిగిండో, మరి ఏం చేసిండో. ఆయనకి ఏం ఆస్తులున్నాయో ఇంతకు? ఏం పాడేనే, గదే గుంటెడు భూమి ఉన్నది. గదే గుంటెడు భూమిలో వ్యవసాయం చేస్తాడు. గుంట భూమే? గుంట భూమి అంటే బాగానే వస్తాయా అనే పైసలు? నీ ముండత్తాయి, నీకు చదువు రాదు, లెక్కలు రావు, మను రావు. గుంట అంటే చాలా తక్కువరా. గంత తక్కువ భూమి ఉంటే మరి వీళ్ళు ఎట్లా పెళ్లి చేసిండ్రురా? గదే అలాంటి కొడుకు ఏం మాయ చేసిండో ఏమో. ఆడు తాగుతాడని నీకెట్లా తెలిసే? ఓ నేను రాంగా బొంగ మస్తు చూసిన, మస్తు తాగుతాడు కుండలు పెట్టుకొని. అంత ఆవిడకి అగ్గి పెడితే ఒక మారి నేను గీనే కూర్చున్నారా, ఆడికి అప్పుడే వచ్చిండు రాత్రిపూట. బాగా తాగిండో మన్నో, ఆడు వస్తా ఉంటే అంత ఉచ్చల వాసన. మరి కళ్ళే తాగత్తాండో ఉచ్చే తాగత్తాండో ఆనికే తెలవాలిగా. పోసుకున్నాడు కావచ్చురా మళ్ళా. ఆయనకి ఏం రోగమే మరి? ఏమైనా షుగర్ రోగం గిట్టున్నది ఏంది? ఉచ్చాన్లోనే పోసుకుంటాడు కావచ్చు. ఏమో అని బొంద పెడితే నాకైతే పానం జడితిచ్చినట్టు అయిందిరా. అంటే అది ఇట్లా పక్కకి వెళ్ళి పోతా ఉంటేనే. చెప్పకు నానమ్మ, నాకు కూడా ఎట్లా అవుతుంది నువ్వు చెప్తా ఉంటే. అవునికైతే గవ్వే ముచ్చట్లు కావాలి, నాకే కక్కత్తంది చెప్తా ఉంటే. గీనికైతే మంచిగా ఉంటుంది కమ్మగా కదరా. నీ అవ్వ నువ్వు చెప్తాను, నేను వింటానా? ఇంటే కూడా తప్పే నావే. ఈ విషయాన్ని కూడా గంతగానో డీప్ ఊహించుకున్నాడు అవసరమా మీరిద్దరు? ఈ శవుల నుంచి తినాలి, ఈ శవుల నుంచి విడిచిపెట్టాలి. అదేందో మీ ముందటనే జరిగినట్టు మీరే చేస్తన్నట్టు ఫీల్ అవ్వడం అవసరమా ముచ్చటకు? నాకు తెలిసాడు అసలు మొగోడే కాదు. ఏమంటున్నావే నువ్వు? అవు మరి మొగోడు గట్లనే ఉంటాడురా. గా కళ్ళు తాగే కాడ గా మాయ దగ్గర వండేస్తాడట. ఓ నాయనో, ఈ నానమ్మకు గింత ఇన్ఫర్మేషన్ తెలుసా? నువ్వు అసలు ఎటు పోతావే నాయనమ్మ? నీకు ఇవన్నీ ఎట్లా తెలిసే? ఓ దగ్గర కూర్చున్నావంటే ఆనే కూర్చుంటావు. ఎప్పుడన్నా నెలకు 2 నెలలకు ఒకసారి ఊరికి పోతావు ఎటన్నా. నీకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి?
మరి అది తెలియదా? మనిషిని చూస్తే చాలు నేను పుట్టు పూర్వత్రాలు అన్నీ తీస్తా. చెప్పే, నా గురించి చెప్పు. నీ గురించి ఏం పాడేంద్ర చెప్పడానికి? అబ్బా చెప్పు చెప్పే. ముఖం చూస్తే చాలన్నావు కదా, నా ముఖం చూసి చెప్పు నా గురించి. నీ గురించి అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తలేనా కానీ నీకు పైస అంటే పానం బాగా. అబ్బా కరెక్ట్ చెప్పినవే నాయనమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. కోట్లు కోట్లు సంపాదించుదామని ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా చెప్పినవా అవి? కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్. కానీ ముడ్డి ఈడికెళ్ళి ఆడికి జరపవు. ఈడికెళ్ళి ఆడికి జరపన్నంటే సంవత్సరం పడుతుంది. గదేందే సంవత్సరం పట్లేందే? అంటే చేత్తా అజ్జెత్తా ఇజ్జెత్తా అనుకుంటావు కానీ నువ్వు పని స్టార్ట్ చేసేసరికి సంవత్సరం పడుతుంది అంటన్నా. చిని అవ్వా గట్ల నావే. అందుకే నాకు అసలు పని ఏ బుద్ధి కాదు. నేను ఇంకోసారి ఏ పని అయ్యా చేస్తే గిట్లనే సంవత్సరం పడుతుంది. నీకు బద్ధకం ఎక్కువై దొడ్డికి రాక గట్ల చేస్తాను. ఫాస్ట్గా వేస్తే ఒక్క రోజులు అవుతుంది. నువ్వు చెయ్యాలని కూర్చుంటే సంవత్సరాలు పడతాయి. నీ అవ్వ వెటకారంగా అంటానవా? నేను నిజంగానే చెప్తానవా? ఇక గా పిల్లగాడేమో ప్రేమను ఎతుకుతా ఉంటాడు కండ్లకి వెళ్ళి. ప్రేమగా చూసుకునేటోళ్ళు కావాలి గా పిల్లగానికి. మరి పైసలు సంపాదిస్తాడా? పైసలు కోట్లున్నాయి, ఆయనకి ఎందుకు పైసలు సంపాదించుడు? ఇట్లనే అన్ని మంచి మంచి పనులు చేసుకుంటా పోతాడు. అసంటి మంచోళ్ళకు మంచోళ్ళే దొరుకుతారు. అయితే మా తాత పాపం మంచోడు కాదేమో. అందుకే రా నీకు శాపనార్థాలు పెట్టాలి. నిన్ను ఎగిరితానే పెండ్లామత్తదాగు. ఏమైనా నీ జాడ్యం పాడుగాను ఇగరా వగరావు నీ సాయ గత్తర పోతే ఇడ తలకాయ బద్దలైతాంది. సాయదేవే దొంగముండ అంటే లేదు. ఏమేమేగనా పాల ప్యాకెట్ తెచ్చి ఎంతసేపు అవుతుంది, ఇంకా సాయ పెట్టదు. ఆన్నే చచ్చి ఏం చేస్తాంతో తెస్తున్నానయ్యా. చచ్చిపోతాంది. అట్లనే ఉంటది మరి. నిన్న రాత్రి చూపించిన సుక్కలకు లేవ శాత కావద్దా దానికి? నీ కోపేదే దొంగ ముఖపుదానా. దీనికట కప్పులు బయట తాగితే కౌసు వాసన వస్తానయట, తాగదట. రసరుసులు బాగానే రుచి మరిగినట్టున్నావు గానే నీకు నేనెందుకు నచ్చుతీగా? ఇదే మొత్తం సల్లారినాకి తావే. అవ్వా మూతి పాడుగాను, మూతికి గింత దెబ్బ తాకింది. నిన్న అసలు రాంగి ఏమైంది నాకు? బోర్ల బొక్కల గిట్ట పడ్డనేంది, మూతి వలిగింది. గాడ పడ్డ నేను పక్క సందులా. వీడికి ఎట్లా వచ్చినా కొంచెం కొంచెం గుర్తుకొస్తుంది. ఎవరో వచ్చి కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వే కొట్టినావు కదనే? నేను కొట్టలేదయ్యా, నాకేం తెలీదు. నేను ఇంటికి వచ్చినాక నన్ను ఎవరు వచ్చి కొట్టిండ్రే? ఎవరు కొట్టిండ్రే? ఒట్టయ్యా, ఎవరు కొట్టలేదు నిన్ను. ఏమన్నా కాలచ్చి పాడైందో మా అన్నం. మరి కాలతే నిజంగానే దెబ్బ ఎట్లా తాకిందే? ఏమో అయ్యా, రాంగ నన్ను పడ్డవు కావచ్చు. అంటే నేను బాగా తాగి ఎడబడతా పడతా అని చెప్తాను అని. లేదయ్యా, నువ్వే అన్నావు కదా పడ్డ కావచ్చని, అందుకే అంటున్నా. మూసుకొని కూసో. ఓలకి చెప్పకు. నా మూతికి దెబ్బ తాకిందని ఓలకి చెప్పకు. వాళ్ళంతా దెబ్బలు అంటున్నాడేంటి? నిన్న ధీరు చాలా కోపంగా వచ్చాడు. కొంపతీసి వీణ్ణి నా ధీరు కొట్టాడా? నిజమే అయ్యుంటుంది. లేకపోతే ఇంకెవరు కొడతారు వీణ్ణి? ఈ వేస్ట్ గానితోటి ఎవరు కూడా పడతారు? ఏమే నీకైతే నన్ను చూస్తే గజ గజ భయం అవుతుంది కదనే. కూసోడ కూసో. ఇట్రా దగ్గరికి. వంటేమన్నా వేసేది ఉన్నదా లేదా? ఏం చేయమంటావయ్యా? కూరగాయలు ఏం లేవు కదా ఇంట్లో. ఇగో మన ఇంట్లో కూరగాయలు ఉండయి. వినబడుతుందా? కూరగాయలు ఉండయా? కొంచెం పిరమున్నా ఏ కూరగాయలు బయట గట్ల పిరం పెట్టి కొనుక్కరా. నేను ఆ గుంటెడు భూమిలో ఏం గాయయి. నెలకు 100 రూపాయలు అచ్చుడే ఎక్క. ఎంతో పెద్ద భూమి, పొలాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిండు. గుంట భూమి అంటున్నాడేంటి? మరి తను ఏం ఉద్యోగం చేస్తాడు? ఏం సంపాదిస్తాడు? నన్నేమన్నా అడుగుతావే? ఉహుం. అది గట్ల రా దారికి. మళ్ళా నువ్వు ఏం చేస్తావు, ఏం సంపాదించుతున్నావు అని అడిగినావనుకో కోసి కారం పెడతా. రోజు పచ్చి పులుసు వేయు. అర్థమవుతా నాదే? ఉమ్.
మధ్యాహ్నం రాత్రి గదే తినాలే. అల్లిని కంట్రోల్ బియ్యం ఉంటాయి. బియ్యం పెట్టి పచ్చి పులుసు వేయి. రోజు గిదే. 4 రోజులకోసారి పప్పు పప్పు తెచ్చి డబ్బాలో పోసిన. అది సంవత్సరం వస్తుంది. సరిపోదు కదా అని ఎక్కతక్క పోసావు. నువ్వో 2 బుక్కలు తినకున్నా మంచిదే. అన్నం అయితే మంచిగా పెట్టు. నువ్వు అన్నం మంచిగా తినాలి. అప్పుడే నీ బొక్క పెద్దగా అవుతుంది. ఇట్లా సుకుమారంగా ఉంటే నాకు నచ్చుతలేవు. ఏడాది చూస్తా. మంచిగా బలిసినవా మంచిది. లేకపోతే ఆడ దించేసేస్తా మీ వాళ్ళ కాడ. ఎవరన్నా వచ్చి మీ కూర ఏందని అడిగితే ఏం చెప్తావే? పచ్చి పులుసు అని చెప్పకు. అదే పచ్చి పులుసులో ముంచి తీస్తా నిన్ను. రోజుకో కూర పేరు చెప్పాలి. ఏది సూప్ అన్నారనుకో, తిన్నాం అయిపోయిందని చెప్పు. వినబడతా నాదే. ఉమ్, మళ్ళా ఇంటికి ఎదురుగా కూసోని చచ్చిపోయినట్టు పెట్టకు ముఖం అని చెప్పినా. నవ్వుకుంటా కూసో. ఏడుపడితే తలుపులన్నీ పెట్టుకొని లోపలికి పోయి ఏడుస్తావు. ఆదివారం సగం పోన్ కిలో చికెన్ పట్టుకొస్తా. ఓ 2 ముక్కలు వేసుకో ఇక. మళ్ళా మటన్ అంటే ఇష్టం అది ఇది అన్నావనుకో, తెలుసు కదా ఏం చెప్తాను. నిన్ను గుడ్డలు అందుకొని నరికి అందరికి వంచేత్తా మాంసం. సావు లోపల సావుపో. నిన్ను చూస్తేనే కక్కత్తాంది ఎందుకో నాకు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు ఓలద్దనిపిస్తుంది. ఇక మాయ దగ్గరనే మంచిగుంటది. అది ఆడదో తెలియదు మొగోడో తెలియదు కానీ దాని మత్తే మంచిగుంటది. మాయ లెక్క ఉండాలి. మొద్దుకు మొద్దు అట్టకట్ట. కళ్ళు తాగంగానే దాని మీద పడబుద్ధి అవుతుంది. కథం ఇక ఓలను చూసినా నాకేమనిపించదు. మాయలేమో ఉన్నది నిజంగా. అది ఏం తింటుందో ఏమో రోజు. అది ఏం తింటుందో అడిగి దీనికి కూడా గదే పెట్టాలి. ఇది కూడా మాయ లెక్క అవుతుంది. పైసలు ఎక్క ఏటి అయితే తినదు అది. రోజంత పచ్చగడ్డి తెచ్చి పెట్టాలి దీనికి. బర్రె బలిసినట్టు బలుతుంది. తిన్నావురా వారి? ఏం చెప్తాంది నీ పెళ్ళాం? అంటే ఎత్తంది. దీనికి ఏడ పని లేదు. ఊకిన్నే దిగబడుతుంది. దిగబడని ఇది ఊకత్తే నేను లేనప్పుడు దీన్ని ఒక అంట కనిపెడుతుంది. ఈ ముసలి దాన్ని కూడా నమ్మద్దు. దీని కొడుకు దగ్గర నా పెండ్లాన్ని వండబెడుతుంది. మొత్తానికి నిన్న పని అయితే అయింది. వాళ్ళ అవ్వగారికి అందరికి తెలిసింది. ఇక మళ్ళా దీని జోలికి పోనిగా. మళ్ళా కొన్ని రోజులకు పిల్ల లేదు పీసు లేదంటారు. అప్పుడు మళ్ళోసారి దాని మీద పడితే అయిపోయా కడుపు వస్తుంది. ఏమో ఏం వంట చేస్తాన్రా అంటే గుయ్య గుయ్య పెడతావేమ్రా? దా లోపలికి రా. వినబడతలేదు. ఏం చెప్తాంది మేఘనా? ఇప్పుడే చాయ్ పెట్టించుకొచ్చింది. వంట మరి ఎత్తదో ఏం చేస్తుందో మేడం గారు. ఇక నిన్న నేనే చేసినా కదా. ఇవాళ కూడా నేనే ఇయ్యాల పడుతుంది కావచ్చు. మరేమన్నా ఇంత చికెన్ మటన్ కూర తెప్పించుకోకపోయినరా? ఇక నిన్ననే తింటిమి. దానికి ఊకే తింటే వేడైతుందట. వేడైతుంది మామ అంటే సరే అన్న. అయ్యో బిడ్డ, ఏడైతే అద్దుతి. ఇంత చిక్కుడు కూర అంటున్నా మరేసిమంటావా? ఏమేసిస్తావే ఇక. నీకే శాత కాదు. ఏం వంట చేస్తావు ఏమేసిస్తావు? నువ్వు తినకపోతే కనుక పిల్లకేసిత్తది. సరే. స్నానం చేస్తేంద్రా అంత గయ్య బట్టల మీద ఉన్నావు? ఆశ నీరు కత్తంది. ఏం వాసనరా? ఏమో లోపల ఏం గాల పెడుతుందో అది. ఏం వంట చేసి మునుగుతుందో. ఇన్నటి పక్క బట్టలన్నా తీసిందో లేదో. పో తానం చేయిపో. చేత్తనే. మంచిగా తెల్లరంగానే తానం చేసి కూసోకేంద్ర. ఏగా నిన్నంతా బాగా పని అయింది కదా. అంతా అలసిపోయినట్టే అయింది. ఇక శాతనైతే లేదు. గందుకే ఏమన్నా కూర తెప్పించుకొని తినమని చెప్పిన. ఇక శాతగా వద్దా? సరే అయితే కరెంటు బిల్లు ఎంత వచ్చిందిరా మీకు? మాకు రాదు కరెంటు బిల్లు ఫ్రీయే. మాకేమో ఈసారి లిమిట్ దాటిందట. మరి నీకు కూడా గట్లే దాటిందా? మరి అందరం పోయి కంప్లైంట్ ఇద్దామని నేను అనుకుంటానా. మినిమం దాటితే బిల్లు పడుతుంది కదా. ఏం దాటి పాడిందో ఏమో. నా కొడుకు గాడు ఏమైనా ఫోన్లలో పెట్టి వస్తుడు. 5 నిమిషాలు కూడా ఉండదు ఛార్జీ. 5 నిమిషాలకు పారి పెడితేనే ఉంటాడు, ఛార్జీ పెడితేనే ఉంటాడు. అంత కరెంటు బిల్ వచ్చింది ఇప్పుడు. సరే పోతాను ఇక. పొరడు ఇంకేం పెట్టి పాడైతాడో ఏమో. అంత బిల్ వస్తుంది చూడాలి ఇక. అవో వాసన వచ్చి పాడైతుంది నోట్లకెళ్ళి. నిజంగానే. ఏమండి
ఏంటిదే? నాకు మొన్న నెక్లెస్ చేయించుతాను కదండి. ఇప్పుడు బంగారం ఎంత పిరం ఉన్నదే? ఇప్పుడు నన్ను నెక్లెస్ చేయించుకుంటాడా? మొన్ననే మీ అమ్మ చేయించుకున్నది. అప్పుడు అడిగితే నీకు ఏ ఇస్తా అన్నావు, చేయించనే లేదు ఇంతవరకు. మా అమ్మకు నీకేందే? ఇంకా ముసలామెతోటి పోటీ పడతావా నువ్వు? ముసలామెనే గన్ని చేయించుకుంటాంది, నేను చేయించుకోవద్దా? అది ఎప్పటిదో పాత బంగారం మా బాపు కొన్నది ఉండే చేయించుకున్నది. నీకన్నా మీ బాపే నయం, ఎన్ని చేయించుతాడు చూడు గా ఏజ్లో కూడా. నువ్వే బంగారానివి, నీకెందుకే బంగారం? ఆ, ఇట్లాంటి మాటలు బాగా చెప్తారు మీ మగవాళ్ళు. ఏదన్నా అడిగితే కొనిచ్చుడు శాత కాదు కానీ. నువ్వు అలగకే గట్లా. ఇంట్లో నువ్వు మంచిగా నవ్వుకుంటుంటే మంచిగా ఉంటుంది నాకు. అంత గట్ల బుంగమూతి పెట్టుకుంటే నాకు మనసున పట్టది. నాకు ఇప్పుడు నెక్లెస్ కావాలి. ఎంత అవుతుంది? 2.5 తులాలు. 2.5 తులాలు? 1,40,000 చిల్లర ఉన్నది బంగారం. నువ్వెప్పుడు అడిగినా గట్లే అంటావు. మొన్నటిదాకా తక్కువ రేటు ఉన్నప్పుడు చేయించమంటేనేమో చేయించలేవు. ఇప్పుడు ఎంత రేటు పెరిగింది, డబుల్ ట్రిపుల్ అయింది. మనకే లాభం వస్తుండే కదండి. చిన్నపిల్లలే కాలుగాకే. ఈ నెల వచ్చిన వడ్డీ పైసలన్నీ నీకే అవుతుంది. చేయించుకో, నీకేది నచ్చుతుంది చేయించుకో. మళ్ళీ మీ అమ్మకి చెప్పొద్దు మరి. నేనెందుకు చెప్తానే? నీకే ఆగది. 2 రోజులకు పోయి చూయించుకొని వస్తావు, అది వచ్చి నాతోటి కొట్లాట పెట్టుకుంటుంది. మరి చేయించుకున్నది ఎందుకు, చూపించడానికి కాకపోతే? చూయించుకొని కొట్లాట పెట్టుకోవడానికి కదనే. ఉమ్, మీకు నచ్చినట్టు ఉంటే ముద్దులు, లేకపోతే పస్తులు. ఇవాళ ఏం వంట చేసినవే? ఆకలి అవుతుంది, తిందాంపా. బయటకు పోవాలి. చిక్కుడుగాయ కూర చేసిన. మన చెట్టు తెల్లింది మంచిగా, గుడ్లు గుడ్లు ఉన్నది కాయ. అబ్బా, నువ్వు చేసిన చిక్కుడుకాయ కూర ఎంత కమ్మగా ఉంటుంది. మా అమ్మకు పెట్టించినావే కొంచెం. నేను పెట్టించేదాకా ఏడవుతుంది, వచ్చి తీసుకుపోయింది ఎప్పుడో. బాగానే చేసిన. మీ నాయనమ్మ కూడా వచ్చింది కదా, చూసినావా? ఏడనే? ఇంటికి వచ్చిందా? ఇంటికి రాలే కానీ పొద్దుగాలనే వచ్చింది. మీ అమ్మోళ్ళ ఇంట్లోనే తిన్నట్టున్నది. కూర ఎక్కతక్కనే పెట్టించిన, అందరికి సరిపోయేటట్టు. అత్తది ఇక మెల్లగా సాయంత్రికి. మరి సాయంత్రికి ఏమన్నా తెప్పియాలి దానికి. చేపలు పట్టుకొస్తావా? ఇష్టమే కదా. పట్టుకత్త కానీ ఇక కడుగుడు చేసుడు అదంతా చేస్తావే. ఇక కడిగి వండకపోతే కమ్మటి కూర నోట్లకి ఎట్లా వస్తుంది? సరే నీ ఇష్టం, తెమ్మంటే తెత్తరాంగా. ఇక మేఘనకింత చిక్కుడుగాయ కూర వేసిస్తావా అండి? నేనేసిచ్చుడేందే, ఊకేమో నాకు చెప్తావు. ఇక రమేష్ ఉంటాడు కావచ్చండి, నాకు పోబుద్ది అవుతలేదట. మీ అమ్మ 100 సార్లు పోతుంది, తీసుకుపోమంటే తీసుకుపోనంటుంది. లేకపోతే సాయంత్రికి చేపలు పట్టుకత్తా కదా, ఓ 2 ముక్కలు వేసి ఇచ్చేవుతి. మొదలు గసిక్కుడుగా ఎందుకు పాటు. ఆ, చిక్కుడుగా వేసి ఇచ్చినాక అమ్మ తింటది కావచ్చు పాపం పిల్ల. ఎందుకు అట్లా అంటున్నావు? ఆయన బొందకాడు కూరగాయలు కూడా కొనడే. ఏం తిని మునుగుతాడో ఏమో, అడసలు మనిషేనా? కూరగాయలు తినకపోతే ఇంకేం తింటాడు? చికెన్లు మటన్లు తింటాడా? నీకు మొన్ననే చెప్తే గానే చికెన్ తీసుకుపోతాడు, 1/2 కిలోల సగం పట్టుకపోతాడని చెప్పినా. మొన్న వాళ్ళ భార్య వచ్చినాక కూడా గంతే పట్టుకపోయిండు. ఏం తిన్నారో ఏం చేసిండ్రు. చికెన్ కూర బగారన్నం వండినని చెప్పిండట అత్తమ్మకు. ఏం వండి మునిగిండో. కూరగాయలే పట్టుకపోడా. పాపం బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నాడా నేను. అవునండి, ఆ రమేష్ అట బాగా తాగుతాడా? ఏమో నాకు తెలియదు. మీ నాయనమ్మ అంటుందంటే తాగుబోతు ముండకొడుకానికి ఎవర పిల్లనిచ్చిండంటుంది. తుక్కు తుక్కు తిడుతుంది. తాగుతాడు కావచ్చు, ఏడదాగి మునుగుతాడో. నాకైతే ఎన్నడు కనవల్లే. పాపం పిల్లకు కొంచెం ఓటి ఇయ్యే. ఇస్తా అండి, నాకైతే నా చెల్లె లెక్కనే అనిపిస్తుంది. ఆడింకా పనికి పోతలేడు. పనికి పోతే రోజు నా ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టుకుంటా. ఈయన్నే ఇంత బుక్కడంతా పెట్టి పంపుతా. పెట్టు, పాపం ఇంత పుణ్యమే వస్తుంది పాటు. పిల్ల మంచిదేనావే మరి, మంచిగా మాట్లాడుతుందా నీతోటి? మస్తా మైక్రాలు. రేపు ఎల్లుండో వాళ్ళ అమ్మ నాన్న వస్తారట. వాళ్ళని ఎట్లా అరుచుకుంటాడు వాడు. అరే ఆడ షాప్ తెరిచి వచ్చినాన్రా, పోదాంపా. మళ్ళా ఆయన తేవడాన్ని ఏమన్నా ఎత్తుకపిక్తాడు. అంతగానం ఏం సామాన్ పాడైంది నీ షాప్లో కానీ, మూసుకొని కూసో కొంతసేపు. అరే ఆడు కొయ్యి ముచ్చట పెడదాం పారా. నేను నీకు ఒక విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చిన. వామ్మో ఏందిరా, నిన్ను చూస్తే ఎట్లా తేడా కనబడుతున్నావు. ఇక మాయను చూసినప్పటి నుంచి నువ్వు కూడా మాయ లెక్క తయారైనావు కదా. ఎచ్చి పిసరకు, నేను చెప్పేది ఫస్ట్. షాప్కి ఎవడన్నా వస్తాడ్రా, గిరాకీ పోతుంది వట్టిగా. నీ షాప్కి ఓడి రాడు కానీ ఎక్స్ట్రాలు చేసినావు అనుకో, సంపి పాడదొప్పుతా. సరే చెప్పు.
రేపు చికెన్ బిర్యానీ తినడానికి పోదామారా? చికెన్ బిర్యానీ తినడానికా? గంత బంపర్ ఆఫర్ ఏందిరా నాకు? పోదాం, నేనెందుకు వద్దంట? మరి నీ షాపు? షాప్ కూడా తడరా, అందులో ఏం సామాన్ పాడైంది ఆయన. మరి ఇప్పటిదాకా ఏం వాగినవురా? అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ లేదు కదరా, రేపు చికెన్ బిర్యానీ అంటున్నావు కదా, గందుకి. అరే మీ హైదరాబాద్లో సూపర్ ఉంటుందిరా చికెన్ బిర్యానీ. ఈ పక్కూర్లో ఏమంత మంచిగా ఉంటుందిరా. రెస్టారెంట్ ఉంది కదరా, రెస్టారెంట్లో తెచ్చుకుందామా? తిందామంటావు కానీ తెచ్చుకుందామంటావేంద్రా? పార్సల్ తెచ్చుకుందాంరా, మేగుకి తీసుకొద్దాం. ఏందిరా, ఏమన్నావురా మళ్ళీ చెప్పు? మేగుకి చికెన్ బిర్యానీ తీసుకురావాలని ఉందిరా, తనకిష్టమేమో. అరే ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? నువ్వేదైతే కదా ఇక పిల్లి ఇష్టపడుతుంది అనుకుంటున్నావారా? నీ ముఖానికి వేసి ఇసిరి కొడుతుంది, అర్థమైందా? పిస నాటకాలు ఆడకు. మరి పొద్దున డైరీ మిల్క్ చాక్లెట్ ఎందుకు తీసుకున్నదిరా? డైరీ మిల్క్ చాక్లెట్గా పిల్లకి ఇచ్చినావా? నీకోసం కాదా అది? చల్, నా కోసం కాదు, నా మేగు కోసం ఇచ్చిన. అది కూడా ఇష్టం అట్నా ఆమెకు? వాళ్ళ ఆయనతో ఒకసారి వచ్చింది కదరా, ఏం కావాలని అడిగితే డైరీ మిల్క్ చాక్లెట్ అంది కదా. మేగుకి ఇష్టమేమో అని అప్పుడే గెస్ చేసిన. నీ గెస్ గంగల పోతే ఏం చేద్దాం అనుకుంటున్నావురా? వాళ్ళిద్దరు ఒకటైండ్రా, నిన్ననే ఒకటైండట. అగో నవ్వుతావేంద్రా, సిగ్గున్నాదిరా నీకు? గాడెవడో వేసుకున్న పిల్ల వెనక పడతావేంద్రా? నీకు ఎంతమంది అంటే అంతమంది వస్తారు అందమైన అమ్మాయిలు. షీ, గలీజ్ అనిపించలేదురా నీకు? నాకు మేగుని చూడబుద్ధి అవుతుందిరా, మేగు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. మా అల్లగదే పాట పాడతాడు. నువ్వు గిసొంటోడు అనుకోలేదురా నేను. ఇంకా ఆంటీలు ఎంట పడే టైపారా నువ్వు? రేయ్, మేగుని ఇంకొకసారి ఆంటీ అన్నావు అనుకో, ఏం చెప్తావురా? మా అంటే కొడతావు తాంతావు, గంతే కదా. రేపు చికెన్ బిర్యానీ తినిపియా? అద్దద్దద్దద్దు, గా పని మాత్రం చేయకు. గా మేఘన అసలు ఆంటే కాదు, పెళ్ళి అయినాక 20-30 ఏళ్ళకి కూడా ఆంటీ కాదు, సరేనా? ఏ టైంకి గా మేము చూసినావు కానీ ఆమె పిసవాట్టింది నీకు. ఆడెప్పుడు పోతాడురా బయటకు? గవాడెప్పుడు బయటకు పోతాడా అని వెయిట్ చేస్తున్నావా? ఆడు పోతే ఏం చేస్తావురా? మేఘు దగ్గరికి పోతా. అవ్వా, డైరెక్ట్ మేఘన దగ్గరికి పోతా అంటావేమిరా? మా అమ్మనో వదిలేనో చూసిందనుకో, నిన్ను ఈ ఊర్లోకి వెళ్ళి వెళ్ళగొడతారు చెప్తానా. వాళ్ళు ఎవరు చూడనప్పుడు పోతారా? పోయి ఏం చెప్తావురా? అరే నవ్వకురా, నీ నవ్వు పాడుగాను. ఏమో జోక్ అనుకుంటున్నావురా? ఊర్లల్లా కోసి కారం పెడతారు గట్లాంటి వేషాలు ఎత్తే. మేగుకి నేనంటే ఇష్టం రా, అందుకే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంది. నా షాప్లకు రోజు ఒక 4-5 అన్న వచ్చి డైరీ మిల్కులు పట్టుకపోతారు. సిల్కులు పట్టుకపోతారు, వట్టి మిల్కులు కాదు. అంటే వాళ్ళందరికీ నేను అంటే ఇష్టమారా, అందుకే పట్టుకపోతానరా. ఏమో నాకు తెలియదు కానీ మేగుకైతే నేనంటే ఇష్టం. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా, నాకు భయం అవుతుంది నువ్వు చెప్పే మాటలు వింటా ఉంటే. వామ్మో, నువ్వు ఏ టైంకి పోతావో చెప్పురా. నువ్వు పోయే టైంకి నేను మా నాయనమ్మ దగ్గరనే కూర్చుంటా, అది అన్నీ కనిపెడుతుంది, దాన్ని లోపల కూర్చోబెట్టుకొని కూర్చుంటా. మీ అమ్మను కూడా తీసుకుపోరా. ఊరోళ్ళందరినీ తీసుకుపోయి నా ఇంట్లో పెట్టుకుంటా, నువ్వేమో ఆమె ఇంట్లోకి పో. అరే అద్దురా చెప్పేది నువ్వు, ఎవరెవరితోటో వన్నోళ్ళు నీకెందుకురా? మేఘు గురించి పిచ్చి పిచ్చి మాట్లాడకురా. పిచ్చేందిరా, ఆమె ఇంకొకరికి పెళ్ళాం, కార్యం కూడా అయిపోయింది, వాళ్ళిద్దరు ఒకటైపోయినరు. కాలేదురా. కాలేదా? పిసనారా నీకేమన్నా? మా వదినే గోలి కలిపిచ్చిందట పాలల్లా. నువ్వు చెప్తే నమ్మేటోన్నే, కానీ ఆ గోలి కలిపిస్తే ఖచ్చితంగా అవుతుందట. వాళ్ళందరూ గదే ముచ్చట పెట్టుకుంటాన్రు. ఇంకా ఆశలు పెట్టుకోకు, అర్థమవుతుందా? వాళ్ళిద్దరు ఎప్పుడో ఒకటైనరు. ఒకటైంది వాళ్ళిద్దరు కాదురా. మరి మేమిద్దరం, మేఘు నేను ఒకటైనంరా. ఒరే వారి ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా, అది చెప్పడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చిన. నిన్న రాత్రి మేఘు నా సొంతమైందిరా. ఏం చేసినావురా పోయి? ఓర్ని సిగ్గుపాడుగాను. అంటే నీ రిబ్బన్ కటింగ్ అయిపోయింది అన్నట్టు, అన్నిట్లో నువ్వే ఫాస్ట్ అయిందిరా, నాకైతే ఏది లేదు. ఇంతకెప్పుడు పోయినావురా? వాళ్ళు లేడా? ఆ దరిద్రుడి కోసం చూసుకుంటున్నదిరా నా మేఘు. నేను నా మేఘు కోసం చూసుకుంటున్నా. పాలిచ్చేసొచ్చి పని కానిచ్చినవా?
ఉహుం. పాలిచ్చేసి వచ్చినాక బయటనే తిరిగినారా అటు ఇటు. ఆ వేస్ట్ గాడు కనబడ్డాడు నాకు రోడ్ల మీద తిరుగుకుంటా. మేఘు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఏం చేసినావురా? 4 దాన్ని నాన్ని ఎక్కడ పడితే అక్కడ వాని మూతి కూడా పచ్చడి చేసిన. అరే వాడిగిట్ట నిన్ను చూసిండంటే చంపేస్తాడురా. ఆడు నన్ను గుర్తుపట్టే ఛాన్సే లేదు. గంత తాగిండాడు. ఇంత పెద్ద పెద్ద రిస్కులు చేస్తాన్నావురా గా పిల్ల కోసం. ఇప్పుడన్నా అర్థమైందారా నా మేఘు అంటే నాకు ఎంత ఇష్టమో. మేఘు దగ్గరికి వెళ్తే ఏడుస్తుంది మేఘు. వాణ్ణి ఈడ్చుకొచ్చి అక్కడ పడేసిన. మేఘు చాలా భయపడుతుందిరా. భయపడితే భయపడుతుందని కోసేపు అక్కడే ఉన్నా. తర్వాత ఏం చేసినావురా? నేను వెళ్తానని చెప్పినరా. కనీసం బయట కూర్చుందాం అనుకున్నా. అరే చెప్పురా, ఈ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతాన్నా. మంచమంతా మల్లెపూలతో అలంకరించిందిరా పాపం. పాపం నీకోసమే మరి. అందంగా తయారైంది. అవ్వా లొంగ తీసుకున్నావురా సాలేగా. నాకు అలాగే ఉండేరా, కానీ కంట్రోల్ చేసుకున్నా. మేఘనని నా చేతి పట్టుకుందిరా. ఇక నా వల్ల కాలేదు. అంటే గా పిల్లనే గట్ల చేసిందా? అయ్యో మెంటలోడా, కొంపదీసి గా పిల్ల నిన్ను ప్రేమిస్తాంది అనుకుంటున్నావురా? అది గా గోలి ప్రభావం రా. గోలి వేసుడికే గట్ల చేసింది. ఆ ప్లేస్లో ఇంకెవరు? నోర్ముయిరా, ఎక్కువ మాట్లాడకు. ఆ ప్లేస్లో ఎవరున్నా మేఘు వాళ్ళ మొహం కూడా చూడదు. నువ్వంటే ఇష్టం అంటావు. అవును, నాకు తెలుసురా, తనకి నేనంటే ఇష్టం. తర్వాత ఏం చేద్దాం అనుకుంటాను మరి? ఆ సాలేగాడు ఇంట్లో ఉండగానే ఇదంతా కానిచ్చిండ్రా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందిరా నాకే. ఇంత పెద్ద ఘనకార్యం చేసినావా నువ్వు ఇవాళ? ఇవాళ కాదు, నిన్న రాత్రి. మళ్ళీ ఈరోజు రాత్రి కోసం ఎదురు చూస్తున్నారా? అరే మెంటలోడా, చెప్పేదిండ్రా. ఆయనకి తెలిసిందంటే పాతరెత్తాడు. ఆమెను నిన్నిద్దరిని. నేనే వాని బొంద పెడతా. పెడతావు పెట్టి జైలుకోతావా? వట్టిగా ఆ అమ్మాయి జీతం నాశనం చేయకరా. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. నేను ఎట్లా మర్చిపోతారా? జరగకపోయి ఉంటే మర్చిపోయేవాన్నేమో. అయినా అలాంటి వాడి చేతుల్లో నా మేగును పెట్టాను. చేతులల్లా పెట్టుడేంద్రా? నువ్వేమన్నా కాలువడి కన్యాదానం చేసినావా గమెకు? నాకు మేఘు గురించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలనుందిరా. అరే మెంటల్ వేషాలు వెయ్యకురా. నీకెందుకురా సాలేగా, నువ్వెవడివిరా అని తిడతారు వాళ్ళు. వాళ్ళకి వీడి గురించి తెలియదురా. అరే ఈ వేస్ట్ గాడు వాళ్ళకి దగ్గర చుట్టమట. ఏం తెలియకుండానే ఇస్తారా? గట్లే ఉంటారురా మరి మనుషులు. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. నీకెందుకురా వాళ్ళ గురించి? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. నువ్వు గిట్ట వాళ్ళకి ఆ విషయం చెప్పినావనుకో, వాళ్ళు మళ్ళా పిల్లనే అంటారు. వీని గిట్ట తెలిస్తే మళ్ళా ఆమెను ఏం చేస్తాడో కూడా తెలియదు. అందుకే ఆగుతున్నానురా. అటు ఇటు పోయి మళ్ళా మేఘు దగ్గరికి వస్తే ఎలా అని. ఆయనతో మీ ఇద్దరి మధ్యలో ఇది జరిగిందని కూడా చెప్తావేంద్రా వాళ్ళకు? చెప్పనురా, ఎవరికి చెప్పొద్దని డిసైడ్ అయ్యాను. అసలు ఏ విషయం చెప్పను. ఏం చేసినా నా మేఘుకే రిస్క్. మరి మళ్ళా రాత్రి పోవుడు ఎందుకు రాళ్ళింటికి? మేఘుతో మాట్లాడతాను. పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్తాను. వచ్చేస్తుందంటావా? ఒప్పిస్తా. అరే ఇవాళ ఒక్కటే ఒకరోజు ఛాన్స్ ఇస్తారా నీకు? ఏమన్నా హెల్ప్ ఏమన్నా చేస్తా. ఆ పిల్లని ఇష్టపడతా అంటున్నావు. వాడు వేస్ట్ గాడు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇవాళ ఎట్లనన్నా ఆమె నొప్పి. ఎందుకంటే మళ్ళా వాడు రాత్రి వస్తాడు కదా. మేఘనని సొంతమైంది. మళ్ళా వాడు ఆమె మీద చెయ్యొద్దు. ఈలోపే ఒప్పించి తీసుకుపోరా. నేను అదే అనుకుంటున్నానురా. ఒకవేళ ఆ పిల్ల ఒప్పుకోక నేను ఈయనే ఉంటా అన్నదనుకో, నువ్వు చక్కగా వచ్చేసేయి. నా మీద ఒట్టే చెప్తున్నా. మళ్ళా మెంట పడద్దు. పిసొర్రకరా. నేను ఫస్ట్ పోయి నా మేగుని కలవాలి. వాడు ఏమంటున్నాడో ఏమో. అయినా నువ్వు చేసిన దానికి వాడేందో చేసినట్టు సంకలు కుదుకుంటానేంద్రా. ఏమోరా, వాడికి అంత సోయి లేనట్టుంది. అరే ఆడు కావాలనే యాక్టింగ్ చేస్తలేడు కదరా. కనీసం రాత్రి తలుపులన్నీ వేసుకున్నారా మీరు? అరే సీరియస్ క్వశ్చన్ అడిగితే గట్ల నవ్వుతావేంద్రా? వేసుకున్నాంరా. వామ్మో
ఇవాళ గింత పెద్ద వార్త వింటా అనుకోలేదురా నా జీవితంలో. నీకు మొన్న పెళ్ళైనట్టు కల వచ్చినప్పుడే అనుకున్నా నేను. ఈడేదో ఏసాలు ఎత్తాడని అప్పుడే అర్థమైంది నాకు. నా జీవితం ఏమవుతోంది? తాళి ఒక్కడితో కట్టించుకున్నాను. నా తనువుని మనసుని ఇంకొకరికి పంచిచ్చాను. మళ్ళీ తను నా మీద చేయి వేస్తే నేను తట్టుకోలేను. అలాగని తీరుతో వెళ్ళలేను. వాణితో ఈ విషయం చెప్పనా? అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవరికైనా ఈ విషయం తెలిస్తేనా? ధీరజ్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. నేను నిన్న ఆ ప్రేమను ఆస్వాదించాను. నేనంటే ధీరుకి చాలా ఇష్టం. తనని కలిసిన మొదటి రోజు నుంచి చూస్తున్నాను. తను నా వైపే చూస్తున్నాడు. నన్ను చూసినప్పుడల్లా అతని కళ్ళ నిండా ప్రేమ. అది కామం కాదు. మళ్ళీ వస్తావా ధీరు? నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది. నిన్ను హత్తుకొని గట్టిగా ఏడవాలనుంది ధీరు. ఏయ్, నేను బయట పోతానా? ఎక్కడికైనా అడిగితే ఏం చేస్తానో తెలుసు కదా. అయినా నీకు భయపడేదేంతే? నేను కళ్ళు తాగనీకి పోతానా? ఓలన్న అడిగితే ఇంట్లోనే ఉన్నాడు లోపల అని చెప్పు. నేను అందరు వన్నాక అత్తా మెల్లగా. నిన్నంతా బయటికి వెళ్ళొద్దని నిన్ను బతిమలాడుకున్నాను. కానీ ఈరోజు నువ్వు వెళ్ళాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నువ్వు వెళ్తే నా ధీరు వస్తాడు. నాకు చెవులినవడే అని ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? దొంగమ్ముండా, ఏం గుయ్య గుయ్య చదువుతానవే? మళ్ళా ఓకంటానవానే నన్ను?